సో, ఇప్పుడు 'ఐబొమ్మ రవి'ని చూసినట్టయితే చాలా మంది అంటే నార్మల్‌గా చిన్న కుటుంబం ప్రతి ఒక్కళ్ళు ఆటో డ్రైవర్స్ కానీ, పెద్దవాళ్ళు గాని చూస్తా ఉంటే, మా హీరో ఎందుకు అరెస్ట్ చేస్తారు? మీకేం రైట్స్ ఉన్నాయి? మాకే కదా చూపించేదని చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి మరి? అంటే అభిమానులే అంటే మన జనాలే వాళ్ళు ఎవరు తీసుకుంటున్నారో డబ్బులనేవాళ్ళు మీరు ఇందాక చెప్పినట్టు, మీరు ప్రాణాలు కాపాడడానికో, డబ్బు కాపాడడానికో మీరు వాడుతా ఉంటారు. వాళ్ళేమో దోపిడీ చేసుకోవడం కోసం. సో, అలాంటి వ్యక్తిని ఈరోజు దేవుడిలా పూజిస్తున్నారు మరి. ఐబొమ్మ రవిని దేవుడిలా పూజిస్తున్నారు. ఎందుకు అంటే ఆ! వాళ్ళకి చూడ్డానికి సినిమాలు ఫ్రీగా ఇచ్చాడు. ఓకే. డబ్బులు మిగిలాయని వాళ్ళనుకుంటున్నారు. హ్మ్. బట్ అది జనాలకు చాలా మందికి తెలియని విషయం ఏందంటే, హ్మ్. వాడు మీకు ఫ్రీగా సినిమాలు చూపిచ్చి, మీ హ్మ్. డేటా అంతా వేరే వాళ్ళకి లీక్ చేస్తున్నాడు. ఎలా ఎళ్తది డేటా అనేది? ఇప్పుడు మీరు లాగిన్ అవుతారు. యెస్. సైట్‌లో లాగిన్ అయినప్పుడు వాడు మీ మీ ఈమెయిల్ అడ్రెస్ అడుగుతాడు. మీ నేమ్ అడుగుతాడు. కొన్ని సైట్‌లో ఏజ్ గూడా అడుగుతారు. హ్మ్. ఇవన్నీ డీటెయిల్స్ వాడి దగ్గర ఉంటాయా? హ్మ్. ఈ డీటెయిల్స్ వాళ్ళు వేరే కంపెనీస్‌కి వాడేసుకుంటారు. హ్మ్. ఇంకొకటి ఈ ఐబొమ్మ లాంటి సైట్స్‌లో ఆర్ ఎనీ పైరసీ సైట్స్‌లో మీరెప్పుడైనా నోటీస్ చేసారా? మీరొక ఇమేజ్ మీద ఆర్ ఒక వీడియో మీద క్లిక్ చేస్తే అది మిమ్మల్ని ఇంకో వెబ్‌సైట్‌కి డైరెక్ట్ చేస్తుంది. అవును. అట్లా ఇందులో ఏం జరిగిందంటే బెట్టింగ్ సైట్స్‌కని జెప్పేసి, గ్యాంబ్లింగ్ సైట్స్‌కని జెప్పేసి డైరెక్ట్ జేస్తుండే. హుహు. సో, సపోజ్ మీరు ఒక మూవీ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక మూవీ మీద క్లిక్ జేశారంటే, అది మిమ్మల్ని ఏదో వేరే సైట్‌కి డైరెక్ట్ జేస్తుంది. అవును. అదేంటి క్రికెట్ బెట్టింగ్ అనో, లేకపోతే హార్స్ రైడింగ్ అనో, గ్యాంబ్లింగ్ అనో ఏదో. అందులో వాడేం జేస్తాడు, వాడి యాడ్ ఉంటుంది అందులో. ఇంత ఇన్వెస్ట్ చేస్తే మీకింత డబ్బులొస్తాయి హ్మ్. అని జెప్పేసి చూసే వాళ్ళకి చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది అలాంటి ఆఫర్స్. సో, అట్లా చాలామంది ఈ మూవీ చూడ్డానికి బోయి, ఆ బెట్టింగ్ సైట్స్‌లో సైన్ అప్ అయ్యి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అవును. ఒకటి మీ ఇన్ఫర్మేషన్ అంతా వాడు వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నాడు బ్లాక్ మార్కెట్‌లో. హ్మ్. మీ ఫోను నంబర్స్, మీ ఈమెయిల్ అడ్రెస్‌లు, మీ నేమ్ ఎవ్రీథింగ్. అలా గాకుండా మిమ్మల్ని బెట్టింగ్ సైట్స్‌కి డైరెక్ట్ జేస్తున్నాడు. హ్మ్. ఈ బెట్టింగ్ సైట్స్‌కి డైరెక్ట్ జేసినప్పుడు, ఆ బెట్టింగ్ సైట్స్ వాడికి పే చేస్తున్నాయి. ఓకే. ఈ ఐబొమ్మ నుండి ఎంతమంది బెట్టింగ్ సైట్స్‌కొస్తున్నారో, దాని మీద వాడికి కమిషనొస్తది. కమిషన్. అలా డబ్బులు సంపాదించుకుంటున్నారు మిమ్మల్ని వాడుకొని. మమ్మల్ని నేను వాడుకొని. జనాలకి చెప్తున్నాను. సారీ. మేము కూడా చూసేవాళ్ళం ఒకప్పుడు మరి. మనకి తెలీదు కదా! ఇంత ప్రాసెస్ ఉంటది. ఇంత చాలా, చాలా, చాలా ఉంటది. ఒక నంబర్‌తో మనకు ఓటీపీ వస్తేనో, లేక లింక్ వస్తేనో మనం ఓపెన్ చేస్తా ఉంటే పోతా ఉంటాం గానీ, ఈ ఐబొమ్మ వల్ల ఎంత ప్రాసెస్ ఉందని ఇంకా తెలీదన్న మనకి. చాలా ఉంటాయి. చాలా ఉంటాయి. హ్మ్. అండ్ ఇప్పుడు ఇంకొకటి హ్మ్. నేను మీకు 2 చెప్పాను. ఆ! ఏంటి మీ డేటా లీక్ చేస్తున్నాడు అండ్ మిమ్మల్ని బెట్టింగ్ సైట్స్‌కి అది చేస్తున్నాడు. ఇంకొకటి కూడా ఉంటుంది. హ్మ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిస్టమ్‌లో చూస్తున్నారు. ఫోన్‌లోనే చూస్తున్నారు. కొన్ని లింక్స్ ఆర్ కొన్ని సైట్స్ చాలా డేంజరస్ ఉంటాయి. హ్మ్. అందులో మాల్‌వేర్స్ ఉంటాయి. వాటి మీద ఆ సైట్స్ మీరు జస్ట్ క్లిక్ చేయడంతోటే మీ సిస్టమ్ హ్యాక్ అయిపోతది. ఓకే. అలా కూడా జరుగుతుంది. హ్మ్. మీ సిస్టమ్ హ్యాక్ అయిపోయిందంటే మీ సిస్టమ్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం వాడికెళ్ళిపోతుంది. హ్మ్. అలాంటి అటాక్స్ కూడా జరుగుతాయి. నేనిప్పుడు మీకు 3 సినారియోస్ చెప్పాను. ఓకే. అలాంటి సైట్స్ మొత్తం ఎన్నుంటాయన్న? దీంట్లో క్రియేట్ చేయడానికి వీళ్ళు తీసుకోవడానికి ఎన్ని టైప్స్ ఉంటాయి ఒకసారి చాలా చెప్తారా? ఉంటాయి. చాలా ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో? ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఏమంటున్నారు? ఇన్‌స్టాగ్రామ్‌లో ఏమన్నా హ్యాక్ చేసుకోవచ్చా? అకౌంట్ కూడా హ్యాక్ చేస్తుంటారు ఒక్కోసారి. పాస్వర్డ్ మనది. అకౌంట్ హ్యాక్ చేయాలన్నా గూడా ఆ! నేను ఇంత మీకు ముందుగా చెప్పినట్టు ఫిషింగ్ అటాక్ అంటారు. అవును. మోస్ట్‌లీ అదే వాడతారు. ఓకే. అదే వాడతారు. హ్మ్. చాలా వరకి అదే వాడతారు. అంతేగాని ఫిషింగ్ అటాక్ వెరీ కామన్. ఓకే. అది చాలా ఈజీ. సింపుల్‌గా అయిపోతా చాలా ఉంటది. ఈజీ సింపుల్‌గా అయిపోతది. మీరేంటంటే ఇప్పుడు ఆహ్, సేమ్ ఇట్లనే మీకో మెసేజ్ వస్తది. ఇన్‌స్టాగ్రామ్ నుండి చేస్తున్నాం మీకని జెప్పేసి, మీది ఎవరో లాగిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు మీ అకౌంట్‌లోకి. మీరు అవును. ఇమ్మీడియేట్‌గా పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి అవును. అని జెప్పేసి మీకు మెసేజ్ వచ్చి ఓ లింక్ ఇస్తాడు. హ్మ్. ఆ లింక్ క్లిక్ చేయగానే యాజ్ ఇట్ ఈస్‌గా ఇన్‌స్టా లాగిన్ పేజ్ ఎట్లుంటుందో, అట్లనే వాడు పంపించిన పేజ్ గూడా అంతే. ఈ పేజ్ కాకపోతే వీడు ఫేక్ హ్యాకర్ క్రియేట్ చేసింది. ఓకే. సో, మీరేం చేస్తారు భయపడి అరే! నాదెవరో లాగిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి మీరు ఇందులో లాగిన్ చేస్తారు. అవును. లాగిన్ డీటెయిల్స్ అన్నీ వాడికెళ్ళిపోతాయి. వాడు వాడు మార్చేసుకుంటాడు. మార్చేస్తాడు. వాడు సింపుల్. మార్చేసినాక ఇంక వాడి చేతిలో ఉంటది హ్మ్. అకౌంట్. మరి ఏ యాప్ వాడాలి? ఫోన్‌లో ఏం యూజ్ చేయాలి? ఎలా యూజ్ చేయాలి? కొన్ని వివరాలు చెప్పండి మాకు. వాడడం మీరు అన్నీ వాడొచ్చు. వాడొచ్చు. ఇన్‌స్టా, ఫేస్‌బుక్ అన్నీ వాడొచ్చు. హ్మ్. బట్ ఇలాంటి మెసేజెస్ వచ్చినప్పుడు మీరొకసారి చెక్ జేసుకోవాలి. ఆ మెసేజ్ ఎంత కరెక్ట్ కాదా అని జెప్పేసి. ఇప్పుడు కొంచెం చాలా కష్టమైంది గానీ, ఇంతకుముందు ఏమొస్తుండే అంటే అందులో మీకు మెసేజెస్‌లో స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి ఇవి వస్తుండే. హ్మ్. అదొకటి. ఆ మిస్టేక్స్ చూసి గుర్తుపట్టొస్తుండే. అవును. అండ్ ఈవెన్ ఆ పేజ్ ఏదైతే పేజ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇన్‌స్టా‌లా ఉంటుందో, ఆ పేజ్ గూడా స్లైట్‌లీ డిఫరెంట్‌గా ఉంటుంది. ఎంతో కొంత సరే ఇప్పుడు కష్టమైందిలెండి. ఇప్పుడు మొత్తం ఏఐ ఏఐ తోటి యాజ్ వచ్చింది. ఇట్ ఈస్‌గా జనరేట్ చేసి పంపిస్తున్నారు గానీ, అప్పుడు హ్మ్. మాన్యుయల్లీ క్రియేట్ చేసి పంపిస్తుండే. సో, ఆ పేజ్‌లో గూడా మీకు చాలా వరకు డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి మీరు వెబ్‌సైట్‌లో ఆ పేజ్ వెబ్ బ్రౌజర్‌లో ఆ పేజ్ ఓపెన్ చేసినప్పుడు పైన యూఆర్ఎల్ ఉంటుందొకటి. మన హ్మ్. అవును. www.instagram.com అని చెప్పేసి. అవును. సో
ఒరిజినల్ డొమైన్ ఒక్కటే ఉంటుంది. www.instagram.com దట్ ఈస్ ఒరిజినల్. హ్మ్. అది ఒరిజినల్ కంపెనీ వాడు ప్రొవైడ్ చేసేది. హ్మ్. అది కాకుండా ఈ హ్యాకర్స్ ప్రొవైడ్ చేసేది ఏందంటే, అందులో ఏదో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ దొరుకుతుంది మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో. ఆ యూఆర్ఎల్‌లో. ఓకే. www.instagram అన్న దగ్గర వాడక్కడ ఏదో ఒక చిన్న మిస్టేక్. ఎందుకంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా 2 డొమైన్స్ ఒకటే పేరుతో ఉండవు. ఉండలేవు. www.instagram ఒకటే ఉంటుంది కాబట్టి అలాంటిదే సేమ్ రాదు. సో, అందులో ఏదో ఒక లెటర్ వాడు స్లైట్‌లీ డిఫరెంట్ పెడతాడు. హ్మ్. సో, ఇలాంటి డిఫరెన్సెస్ చూసుకోవడం. అండ్ ఇంకొకటి ఇలాంటివి జరగకుండా ఉండడానికి మీరు కొన్ని సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవచ్చు. ఒకటి 2FA అని చెప్పేసి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. హ్మ్. అంటే ఎవరైనా మీ అకౌంట్‌లోకి లాగిన్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే, మీకు ఈథర్ ఓటీపీ అన్నా వచ్చేలా సెటప్ చేసుకోవచ్చు మీ మొబైల్ ఎలా నంబర్‌కి. ఎలా అన్న? అందులో ఉంటుంది ఆప్షన్స్. మీకు హుహు. ఇన్‌స్టాగ్రామ్ పాస్వర్డ్ సెట్టింగ్స్‌లో, సెక్యూరిటీ సెట్టింగ్స్‌లో హ్మ్. ఎనేబుల్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. హ్మ్. సో, మీరు అందులో సెటప్ చేయగానే అందులో మీకు అది 2 ఆప్షన్స్ ఇస్తుంది. మీకు హ్మ్. వాట్సాప్‌లో కోడ్ కావాలా? లేకపోతే ఎస్ఎంఎస్‌లో కోడ్ ఆ! కావాలా? ఓకే. లేకపోతే ఏదైనా అథెంటికేటర్ యాప్‌లో కోడ్ కావాలా అని చెప్పేసి. హ్మ్. సో, అందులో మీరు ఏది సెటప్ చేసుకుంటే దానికి ఆ కోడ్ వస్తుంది. హ్మ్. అది ఇస్తేనే లాగిన్ అవుతది. లేకపోతే అవ్వదు. అంటే ఫస్ట్ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆ కోడ్ వస్తది. హ్మ్. ఆ కోడ్ ఎంటర్ చేయాలి. 2 ఎంటర్ చేస్తేనే లాగిన్ అవుతది. లాగిన్ అయితది. లేకపోతే అవ్వదు. అవ్వదు. అట్లా చేసుకోవచ్చు మీరు బేసిక్ సెక్యూరిటీ మెజర్స్. ఓకే. యూట్యూబ్‌లో ఏమన్నా ప్రాసెస్ ఉంటదండి? ఇలాంటి హ్యాక్ చేసే అవకాశం ఉంటదా? యూట్యూబ్‌లో గాని? ఎనీథింగ్ అండి. మీరు ఇంటర్నెట్‌లో ఉంది. మీకు అది ఇంటర్నెట్‌లో ఉంది. ఎలక్ట్రానిక్‌లీ అవైలబుల్. ఇట్ కెన్ బి హ్యాక్డ్. అది యూట్యూబే కావచ్చు, ఏదైనా కావచ్చు, మీ ఫోనే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే. అన్నిటికి సేమ్ మెథడ్స్. హ్మ్. అన్నిటికి సెక్యూరిటీ మెజర్స్ అయినా సేమే. హ్యాకింగ్ మెథడ్స్ అయినా సేమే. ఎవ్రీథింగ్ కెన్ బి హ్యాక్డ్. అంటే ఈ మధ్య కాలంలో డబ్బు ఇంట్లో పెట్టుకోవడం ఈవెన్ మానేసి ఇంతెందుకు ఇప్పుడు మీ ఆఫీస్‌లో సెక్యూరిటీ కెమెరాస్ ఉన్నాయి గదా! అవును. మీ వైఫై నేను మీ వైఫై హ్యాక్ చేయగలిగితే, ఓకే. మీ సెక్యూరిటీ కెమెరాస్ అన్ని నేను హ్యాక్ చేయగలుగుతా. వైఫై. ఓన్లీ వైఫై కన ఓన్లీ వైఫై తోటి. ఓకే. ఇట్స్ వైఫైలో పాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మీ వైఫైకి అందులో వైడ్ కెమెరాస్ ఉంటాయి. హ్మ్. వైఫై కనెక్ట్ అయ్యే కెమెరాస్ ఉంటాయి. హ్మ్. వైడ్ అయితే కొంచెం కష్టం. బట్ అదే దీనికి కనెక్ట్ అయ్యి ఉంటే వైఫై కనెక్ట్ అయ్యి ఉంటే మాత్రం ఈజీగా హ్యాక్ చేయొచ్చు.